शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈరోజు మనది 59th క్లాస్ భగవద్గీతలో ఈరోజు అకీర్తించాపి భూతాన్ని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే. చదువుతారా మేడం? శాంతవేగ చదువుతారా? అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః కీర్తిః విసర్గ ఉంది అక్కడ, విసర్గ కీర్తిః మరణాదతిరిచ్యతే సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అకీర్తిం చ అపి అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం. అవ్యయాముకు ఇక్కడ తే వ్యయాం అని వచ్చింది. తే అవ్యయాం, తే వ్యయాం, తే అవ్యయాం. సంభావితస్య చ కీర్తిః మరణాత్ అతిరిచ్యతే, మరణాదతిరిచ్యతే. ఇది శ్లోకం. ఈ శ్లోకము ఇంకంత ముందు చెప్పుకున్నటువంటి శ్లోకం ఏమిటంటే, మనం అథచేత్వమివం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం చ హిత్వా పాపమవాప్స్యసి అని 33వ శ్లోకము. ఇది 34వ శ్లోకం. 33వ శ్లోకం నుంచి భగవంతుడు చెప్పేటువంటి శ్లోకాలకు, ఈ 3-4 శ్లోకాలకు స్వధర్మోపనిషత్తు ఉంటామన్నమాట. స్వధర్మోపనిషత్తు అని అంటామన్నమాట. స్వధర్మోపనిషత్తు అంటే స్వధర్మము యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, స్వధర్మం ఎందుకు చేయాలి అని చెప్పేసి చెప్పేదాని కోసం చెప్పినటువంటి శ్లోకాలు ఇవన్నీ. శాంతమ్మ గారు మీరు ఇది మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి, సరిపోయింది. మ్యూట్ అయిపోయింది రండి. అది ముందు శ్లోకం నుంచి 33వ శ్లోకం నుంచి చెప్పేటువంటి 32 నుంచి ఎదురుచ్చయోపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశ్యం అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. అక్కడి నుంచి 32, 33, 34, 35 ఇవన్నీ వచ్చేసి ఏమిటంటే స్వధర్మోపనిషత్తు, స్వధర్మం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, స్వధర్మం యొక్క గొప్పదనాన్ని గురించి చెప్పేటువంటి శ్లోకాలు ఇవి. అందువల్ల స్వధర్మోపనిషత్తు ఉంటాం వీటికి. ఎందుకు స్వధర్మం ముఖ్యమైన? స్వధర్మం అంటే ఏమిటంటే ఏ దేశ కాల పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఏ ధర్మం విధించబడిందో ఆ ధర్మాన్ని వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ధర్మము అన్నటువంటిది మన సొసైటీ అంతా పరిరక్షణ చేసుకుంటూ ఉంటుంది అని చెప్పడం దీని ఉద్దేశం అనమాట. ఆ నేపథ్యంలో అదేమి ఒక్కొక్కరి ధర్మం ఒక రకంగా ఉంటుంది అనమాట. ఆ ధర్మం కూడా ఎలా ఉంటుంది అంటే ఆశ్రమ ధర్మము ఉంటుంది. ఆశ్రమం అంటే బ్రహ్మచర్యంలో ఉన్నాడా, గృహస్థులో ఉన్నాడా, వానప్రస్థలో ఉన్నాడా, సన్యాసంలో ఉన్నాడా, దాన్ని బట్టి ధర్మాలు మారిపోతుంటుంది. మరి అతను బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, దాన్ని బట్టి ధర్మాలు మారిపోతుంటాయి. అలాగే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పరిస్థితిలో
ఆ పరిస్థితుల్లో ఆ ధర్మం ఎలాంటి ధర్మం అనేది కూడా మారిపోతుంటుంది అనమాట. ఈ ధర్మము అనేటువంటిది కాలానికి తర్వాత దేశానికి మారిపోతుంటుంది అనమాట. ఒక కాలంలో ఉన్నటువంటి ధర్మం మళ్ళీ కాలంలో ఉండకపోవచ్చు. ఒక దేశంలో ఉన్నటువంటి ధర్మం ఇంకొక దేశంలో ఉండకపోవచ్చు. ఆ ధర్మాన్ని ఆ కాలానికి నిర్దేశించిన విధంగా ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఆ పని చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనం ఒక ఆఫీసులో పనిచేసేటువంటి సందర్భంలో ఆ ఆఫీసులో మనకు నిర్ణయించబడినటువంటి కర్తవ్యాన్ని అలా చేసుకుంటూ వెళ్ళాలంతే. మన ధర్మం అది. మనం చేయము అని చెప్పడానికి లేదనమాట. ఎందుకంటే అందులో నుంచి మనము భాగస్వామ్యం చేసుకుంటున్నాము. డబ్బులు తీసుకుంటున్నాము కాబట్టి అంతవరకు మనం చేయాల్సిందే. మనం అదే గృహస్థునిగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాలు మనం చేయాల్సిందే. వానప్రస్థునిగా ఉన్నప్పుడు వానప్రస్థ ధర్మాలు మనం చేయాల్సిందే. ఆ ధర్మాన్ని మనం విడిచేది ఆ ధర్మం ఏ దానికి విధించబడి ఉంటుందో ఆ ధర్మాన్ని చేసుకుంటూ వెళ్ళాలి స్వధర్మం. ఇప్పుడు అర్జునుడికి ఏమి ధర్మం చెప్పారు? అర్జునుడు క్షత్రియుడు రాజు అతను. అలాంటి వాడు యుద్ధభూమికి వచ్చిన తర్వాత నేను యుద్ధం చేయను అని చెప్పేసి యుద్ధభూమి వరకు వెళ్ళి యుద్ధం చేయాలి అని సంకల్పించుకొని వెళ్ళిన తర్వాత నేను యుద్ధం చేయను అని బయటికి రావడం అనేటువంటిది స్వధర్మమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే అతను క్షత్రియుడైనటువంటి వాడు క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. కాబట్టి ఆపదలో ఉన్నటువంటి వాడిని రక్షించడము ఒక కర్తవ్యం అతన్ని. తర్వాత దుష్ట సంహారం ఉన్నటువంటిది కూడా అతని కర్తవ్యము. ఆ కర్తవ్యం అంటే అతని ధర్మం. ఆ ధర్మం చేయకుండా నేను వెళ్ళిపోతాను అని చెప్పకూడదు అనమాట. అలా వెళితే వచ్చేటువంటి నష్టమేమి అని చెప్పేటువంటి శ్లోకం ఈ శ్లోకం అనమాట. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం. చూద్దాము అర్థం ఏముంటుంది చూద్దాము. అకీర్తిం చ అపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం కదా. భూతాని అంటే ఏమిటి? భూతాని అంటే సమస్త భూతములు అంటే మరి ప్రాణులు, చీమలు, దోమలు కాదు. ఇక్కడ భూతాని అంటే సాధారణమైనటువంటి అర్థం అయితే అన్ని జంతువులు అర్థం వస్తుంది. కానీ ఇక్కడ భూతాని అంటే అందరి జనులు, ప్రపంచంలో ఉన్నటువంటి జనులంతాను ఏం చెప్పుకుంటారు? తే నీ యొక్క అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే ఇక్కడ ఉంది కదా. తే అంటే నీ యొక్క అవ్యయం అంటే తరిగిపోయినటువంటి ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నటువంటి వ్యయం అంటే అయిపోయేది అనమాట. నా దగ్గర ఎంతో డబ్బులు ఉంది, అంత వ్యయం అయిపోయింది అంటుంటాం మనం. వ్యయం ఉంటే అయిపోవడం అనమాట. అవ్యయం అంటే అయిపోకుండా అలాగే ఉండిపోయేది అనమాట. ఇప్పుడు నీ యుద్ధభూమి నుంచి వెళ్ళిపోయినావంటే అవ్యయమైనటువంటి నీ అకీర్తి. అవ్యయం అంటే అది తరగదు అనమాట, ఎప్పటికీ ఉంటుంది అనమాట. అకీర్తి అన్నటువంటిది అపకీర్తి అలాగే ఉంటుందన్నమాట. అకీర్తిం ఆ అవ్యయమైనటువంటి అపకీర్తిని గురించి కథయిష్యంతి చెబుతూనే ఉంటారంట వాళ్ళు. అంటే ఏమిటంటే నీ అకీర్తిని గురించి ఇప్పుడు జనులందరూ చెబుతూనే ఉంటారు. లోకల్లో ఎన్ని సమస్యలు పోయినప్పటికీ కూడా అరే అర్జునుడు ఆ రోజు యుద్ధభూమి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి చెప్తుంటారు. అంతే కదా. మరి మనకు ఏదో కథ ఉంది కదండి, తెలుగులో ఒక కథ ఉంది, బాలచంద్రుడు అనుకుంటాను. బాలచంద్రుడి కథలోనే ఏదో కథలో బాలచంద్రుడే అనుకుంటాను. ఆయన యుద్ధభూమికి వెళ్ళి యుద్ధభూమిలో ఆయన పరిగెత్తుకొని వచ్చేస్తాడు అనమాట. పరిగెత్తుకొని వచ్చేసిన తర్వాత యుద్ధంలో చనిపోతానేమో అని భయపడి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. అప్పుడు అతని భార్య వీరనారి ఆమె ఏం చేస్తుందంటే అతనికి అక్కడ మంచం అడ్డం పెట్టేసి అతని స్నానం చేయమని చెప్పేసి అక్కడ పసుపు అన్ని పెట్టింటుంది అనమాట. ఒక చీర పెట్టింటుంది. అప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇది పెట్టావు అంటే మరి నువ్వు యుద్ధభూమి నుంచి పరిగెత్తుకొని వచ్చావు కదా అని అంటుంది అనమాట. నీ అకీర్తి అలా మిగిలిపోతుంది నువ్వు యుద్ధం చేయకపోతే. తర్వాత అతను అక్కడి నుంచి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో అతను మరణించడం జరుగుతుంది. బాలచంద్రుడే అనుకుంటారు. బాలచంద్రుడి కథ, పల్లాటి వీర చరిత్ర అనుకుందని కథ. అది అలా ఉంటుంది అనమాట అర్జునుడి కథ. ఇప్పుడు అక్కడి నుంచి అతను పరిగెత్తి వచ్చేసాడంటే నీ అపకీర్తి గురించి కథయిష్యంతి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు అందరూను. కాబట్టి అలా చెప్పుకుంటుంటే ఏం ప్రయోజనం, నీకు ఏం మంచి జరుగుతుంది? కాబట్టి సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే. అసంభావితస్య చ అకీర్తి. సంభావితస్య అంటే మన్నన పొందినటువంటి వాడికి, అంటే గౌరవప్రదమైనటువంటి వాడికి. అకీర్తి ఎలాంటిదంటే ఈ అకీర్తి అన్నటువంటిది మరణాత్ అతిరిచ్యతే. మరణము కంటే గొప్ప అధికమైనటువంటిదంట. అకీర్తి అన్నటువంటిది మరణము కన్నా అధికమైనటువంటిది నీ అకీర్తి అని చెప్తున్నాడు అనమాట. ఏదన్నా అర్జునుడు సంభావితస్య అని అర్జునుడు చెప్తున్నాడు. నీవు చెప్పకుండా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నీవు గౌరవం పొందినటువంటి వ్యక్తివి నీవు. అలాంటి వ్యక్తి ఈ రోజు నీవు యుద్ధభూమి నుంచి నేను యుద్ధం చేయను అని చెప్పేసి నీ మీద కరుణతో నీవు యుద్ధం చేయను అని చెప్పి బయటకు వెళ్ళిపోయావంటే అప్పుడు ప్రజలంతా నీ అపకీర్తిని గురించి ఎన్నో వేల ఏళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. అపకీర్తి అనేది అలాగే మిగిలిపోతుందంట. అపకీర్తి అనేది చెప్పుకుంటూనే ఉంటారు. ఎందుకు సంభావితస్య? ఇతను అర్జునుడికి సంభావితస్య అంటే ఇతను గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అనమాట. మన్నన పొందినటువంటి వాడు ఎలా మన్నన పొందినాడు? ఇతని గొప్పతనం ఏమిటి అంటే ఇతను
ఒకానొకప్పుడు మరి తన గురువు అయినటువంటి ఇతన్ని ద్రోణాచార్యుడిని మెప్పించి మిగిలిన శిష్యులు ఎవరికి కూడా అతను ఇవ్వకుండా అతని కుమారుడైనటువంటి అశ్వత్థామకే ఇవ్వకుండా ఉన్నటువంటి అస్త్రాలను కూడా అర్జునుడికి ఇచ్చాడనమాట. అతన్ని అలా మెప్పించాడనమాట. అలా మెప్పించి అస్త్ర విద్య అంతా నేర్చుకున్నాడు. తర్వాత అతను ఏం చేశాడంటే ఆ అస్త్ర విద్య లాఘవంతో అతను ఏం చేశాడంటే మరి ఈశ్వరుని మెప్పించి ఈశ్వరునితో యుద్ధం చేశాడనమాట. ఈశ్వరునితో యుద్ధం చేసి ఈశ్వరుడు అతనికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత స్వదేహంతోనే అంటే ఫిజికల్ బాడీ అంటాం కదా, ఆ ఫిజికల్ బాడీతో తన స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుని పక్క 5 సంవత్సరాలు ఉండి ఆ ఇంద్రుడితోనూ తర్వాత మిగిలిన దేవతలతోనూ అస్త్రాలన్నీ గ్రహించి అక్కడ 5 సంవత్సరాలు అక్కడ ఉండి వచ్చినటువంటి వాడు అర్జునుడు అనమాట. తర్వాత ఊర్వశి అతని దగ్గరికి వచ్చినప్పుడు ఊర్వశిని తిరస్కరించి మాతృరూపంతో అతన్ని చూసి తిరిగి వచ్చినటువంటి వాడు అనమాట. అతని గొప్పతనాన్ని గురించి అందరూ చెప్పుకుంటారనమాట. తర్వాత ఉత్తర గోగ్రహణం టైంలో అతను ఒక్కడే సమస్త కురు సైన్యాన్ని ఓడించినటువంటి వాడు అతను. మరి కాండవ దహనం సమయంలో అందరినీ ఓడించినటువంటి వాడు, ఇంద్రుణ్ణి ఓడించినటువంటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి వాడు అర్జునుడు. అలాంటి సంభావితస్య అంటే మన్నన పొందిన వాడికి ఇప్పుడు నేను యుద్ధం అకీర్తి అన్నటువంటిది ఏమైపోతుందంటే నీ అకీర్తిని గురించి అందరూ చెప్పుకుంటుంటే నువ్వు చనిపోయిన తర్వాత మా అమ్మ మీ జనమేజయుడు కానీ పరీక్షిత్తు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీ తాత ఎవరు మీ ముత్తాత ఎవరు ఉంటే అర్జునుడు పరిగెత్తి వెళ్ళిపోయాడు ఉంటే నీకు అకీర్తి అలాగే మిగిలిపోతుంది కదా. మరి అది అకీర్తి అన్నటువంటిది మరణము కన్నా అధికమైనటువంటిది కదా. అంటే నీవు ఊరికే దేహత్యాగం చేసి సరిపోయినప్పటికీ కూడా మంచిదే కానీ ఇలా యుద్ధ భూమి నుంచి పరిగెత్తుకోవడం మంచిది కాదు అని చెప్పడం అనమాట శ్రీకృష్ణుడి యొక్క ఉద్దేశం ఇక్కడ. అందువల్ల అలా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇక శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యి అని చెప్పడం లేదనమాట. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే శ్రీకృష్ణుడు యుద్ధం చేయాలి, యుద్ధాన్ని హింసను ప్రోత్సహిస్తున్నాడు అంటే లేదనమాట. నీ స్వధర్మాన్ని నీవు చేయడం లేదు. ఇక్కడ స్వధర్మం ఏమిటి? ఇక్కడ స్వధర్మం అంటే ఇక్కడ అర్జునుడు యుద్ధ భూమిలో యుద్ధం చేసేటువంటి ఒక యోధనుడితో అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి యుద్ధము అన్నటువంటిది అక్కడ సందర్భం. అంతేగాని వేరే సందర్భంలో తను చేసేటువంటి పని నుంచి అతను బయటికి వెళ్ళిపోతుంటే ఆ సందర్భంలో ఈ పని నువ్వు చేయాలి అని చెప్పిండేటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఒక గృహస్థునిగా ఉండి గృహస్థ ధర్మాలు నేను చేయలేను, మరి సంసార లంపటాన్ని కట్టుకోలేకుండా ఉన్నాను, వెళ్ళిపోతాను సంసారం నుంచి అంటే అప్పుడు సంసారంలో ఉండు అని చెప్పిండేటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అంటే ఎలాగో నీవు ఆత్మ అన్నటువంటి భావనలో లేవు కాబట్టి, దేహభావంలోనే ఉన్నావు కాబట్టి నీవు దేహభావంలో ఉన్నంత వరకును నీ ధర్మాన్ని నీవు చేయాలి. అందువల్లనే స్వధర్మోపనిషత్తు. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీవు యుద్ధభూమిలో ఉన్నటువంటి వాడు, క్షత్రియుడవు, ధర్మయుద్ధం చేస్తున్నావు. ధర్మయుద్ధం చేసేటువంటి సమయంలో నీ పరిగెత్తిపోవడానికి సందర్భం కాదు ఇది. కాబట్టి సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే అన్నటువంటిది రెండవ లైన్ ఉంది కదా. ఈ రెండవ లైన్ అన్నటువంటిది సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ కోట్ చేస్తుంటారు అందరూ. సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే అంటే బాగా కీర్తి ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా కీర్తి పోతే అకీర్తి అన్నటువంటిది మరణము కన్నా మించినటువంటిది, అంటే దానికన్నా మరణమే మేలు అని ఎంతో మంది ఈ పర్టికులర్ లైన్ ను కోట్ చేస్తుంటారు అనమాట. అదేంటి ఇక్కడ రాశారు, నీ ఇప్పుడు యుద్ధం నుంచి మానేసి జనులందరినీ నీ అపకీర్తిని గురించి తరతరాలుగా చెప్పుకుంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అన్నటువంటిది మరణము కన్నా ఘోరమైనది. అందువల్ల మన కథలు చాలా కథలు ఇలాంటి కథలు వస్తుంటాయి అనమాట. ఏదో యుద్ధ భూముల నుంచి పరిగెత్తిపోయాడంటే ఆ కథలు ఎన్నో ఏళ్ళు చెప్పుకుంటుంటారు అనమాట. యుద్ధ భూమిలో వాళ్ళు ఓడిపోయి వచ్చారప్ప అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటుంటాం కదా. మరి చైనా ఇండియా వారు జరిగినప్పుడు మన ఇండియన్ సోల్జర్స్ నెహ్రూ ఆధ్వర్యంలో ఓడిపోయాం అనమాట. ఓడిపోయినప్పుడు ఇప్పటికి కూడా నెహ్రూ అంటే మనం క్రిటిసైజ్ చేస్తుంటారు చాలా మంది, అతను సరైన స్ట్రాటజీ లేదు అతనికి, ఆ సమయంలో పరిగెత్తుకొని వచ్చేసాడు అని చెప్పేసి. అపకీర్తి అన్నటువంటిది అలా ఉండిపోతుంది అనమాట. అపకీర్తి అన్నటువంటిది పోదు, శాశ్వతంగా ఉండిపోతుంది అనమాట. శాశ్వతంగా ఉండిపోయినటువంటి అపకీర్తి కన్నా మరణం మంచిది అని చెప్పాలన్నమాట ఈ శ్లోకం అనమాట. తర్వాత రెండవ శ్లోకం అంటే 35వ శ్లోకము. ఇది కూడా చదవండి శాంతబాయి గారు. భయాద్రణాదు పరతం. శాంతబాయి గారు ఉన్నారా లైన్ లో? భయాద్రణాదు పరతం చదవండి. భయాద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః. మంసంతే త్వాం మహారథాః. ఏష అభయాద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః. భయాద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః. ఏషాం చ త్వం బహుమతః.
येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् भूत्वा यास्यसि लाघवम् येषां च त्वं बहुमतः भूत्वा येष यास्यसि लाघवम् चलें येषां च त्वं बहुमतः भूत्वा यस्यसि लाघवम् भयाद्रणादुपरतं वंस्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथा येषां च त्वं बहुमता भूत्वा यस्यसि भूत्वा यस्यसि लाघवम् సుజాత గారు మీరు వచ్చేసారా? మీరు నెట్ సరిలేదా? మీకు నెట్ ఉండట్లేదు సుజాత మేడం. సార్ నెట్ బాగుందా మేడం? ఒక్క నిమిషం సార్, నేను ఇప్పుడే వచ్చాను, అది తీసుకుంటున్నా. పర్లేదులేండి అయితే బాగుంటే చదవండి మేడం. అయితే భయాద్రణాదు పరతం చదవండి. 35వ శ్లోకం. 35 సార్ చదువుతా. చెప్తారా చదవనా? నేను మీరు చదివేసేయండి. భయాద్రణాదు పరతం భయాద్రుణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః మంసంతే త్వాం మహారథః. దీనికి ఉంది మేడం. మహారథాః మంస్యంతే త్వాం మహారథాః येषां च त्वं बहुमतः येषां च त्वं बहुमतः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् भूत्वा यास्यसि लाघवम् भूत्वा यास्यसि लाघवम्. సార్ ఒక్కసారి చెప్పండి మొత్తం శ్లోకము. భయాద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम्. भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम्. అంతే మేడం. ఇక్కడ భయాత్ రణాత్ రెండు చేరి భయాద్రణాత్ ఉపరతం మంస్యంతే త్వాం మహారథాః येषां च त्वं बहुमतः భూత్వా యాస్యసి లాఘవం. దీని అర్థం ఏమంటే మహారథాః మహారథులైనటువంటి వాళ్ళు. మహారథులు అనేదానికి మహారథాః అన్నటువంటి మహారథులు అన్నటువంటి దానికి రెండు రకాల అర్థం. మామూలుగా మహారథాః అంటే గొప్ప సైనికులు, గొప్ప వీరులు అని ఒక అర్థము. అంటే కర్ణాది మహావీరులు అని రాస్తాడు అనమాట శంకర భాష్యంలో. కర్ణాది మహావీరులు అని రాస్తాడు. కర్ణాది మహావీరులు భీష్ముడు, ద్రోణుడు అలాంటి వాళ్ళు ఒక అర్థం చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థం ఎలా చెప్తుందంటే మహాభారతంలో యుద్ధం ప్రారంభమయ్యేదానికి ముందు యోధులందరినీ వాళ్ళను విభజిస్తారనమాట. విభజిస్తారంటే ఎవడు మహారథుడు, ఎవడు అతిరథుడు, ఎవడు అర్ధరథుడు అని అలా నిర్ణయం చేస్తారనమాట. భీష్ముడు నిర్ణయం చేస్తాడు కదా, కౌరవుల పక్షంలో భీష్ముడు నిర్ణయం చేస్తారనమాట. అలా చేస్తే మహారథులు అంటే ఎవరంటే ఏదో 10,000 మంది యోధులను ఒక్కసారిగా 10,000 మంది వీరులు వచ్చి పడినప్పటికీ కూడాను తాను ఒక్కడు వాళ్ళందరినీ నిలువరించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు మహారథుడు అని. అలా మహారథుడు, అతిరథుడు, అర్ధరథుడు ఇలా విభజన ఉందన్నమాట. ఆ అర్థంలోనైనా చెప్పుకోవచ్చు ఇక్కడ మహారథ అంటే మహారథులు అయినటువంటి వాళ్ళు. లేదంటే ఇక్కడ అదంతా అవసరం లేదు కాబట్టి సాధారణంగా మహావీరులు అయినటువంటి వాళ్ళు చాలా మంది. నీవు ఇలా యుద్ధం నుంచి భయపడి వెళ్ళిపోతే త్వాం అంటే నిన్ను గురించి, మహారథాః త్వాం నిన్ను గురించి ఏమనుకుంటారు?
భయాత్ రణాత్ ఉపరతం వంశ్యంతే. భయాత్ భయముతో రణభూమి నుంచి ఉపరతం వంశ్యంతే. రణాత్ అంటే రణం అంటే యుద్ధభూమి కదా, రణభూమి అంటే యుద్ధభూమి. రణాత్ అంటే యుద్ధభూమి నుండి, భయాత్ అంటే భయముతో, ఉపరతం అంటే విరమించుకున్న వాడిగా లేకుంటే పారిపోయిన వాడిగా, వంశ్యంతే భావిస్తారు. నిన్ను అలా భావిస్తారు వాళ్ళు. భయముతో పరిగెత్తిపోయాడయ్యా అర్జునుడు, యుద్ధభూమికి వచ్చాడు, మనతో అందరినీ చూసేసి భయంతో పరిగెత్తి వెళ్ళిపోయాడయ్యా అనుకుంటాడు అనమాట. కానీ అర్జునుడు ఎలా వెళ్ళిపోయాడు అన్నటువంటిది మన భగవద్గీతలో మనకు అర్జున విషాద యోగంలో సంజయుడు చెప్తాడు. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం అని చెప్పుకుంటూ వస్తాడు. కృపయావిష్టం, కృప ఆవరించుకున్నటువంటి వాడు, అయ్యో నేను ఎలా వీళ్ళని చంపాలి, అంతా మనవాళ్ళు కదా, ఇలాంటి వాళ్ళ మీద నేను ఎలా బాణం వేయాలి అని చెప్పి తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషేదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అని చెప్పేసి అక్కడ మనకు అర్జునుడు కృపతో ఆవహించుకున్నటువంటి వాడే ఉన్నాడు అని మనం విషాదయోగంలో చెప్పుకున్నాం. అది ఎవరికి తెలుసు అతను కృపతో అలా ఉన్నాడు అన్నటువంటి విషయం. కృప అంటే కరుణతో అయ్యో నేను ఎలా యుద్ధం చేసేది వీళ్ళతో, అంతా మనవాళ్లే కదా అని అర్జునుడు ఉన్నాడు. ఆ విషయం ఎవరికి తెలుసు? అర్జునుడికి తెలుసు, శ్రీకృష్ణుడికి తెలుసు, సంజయునికి తెలుసు. సంజయుడు ఎందుకంటే సంజయుడు దీన్నంతా అతను చూస్తున్నాడు కదా, చూసి అతను ఏం చేశా అంటే దీన్ని ధృతరాష్ట్రుడికి నివేదిస్తున్నాడు అనమాట. అది అతనికి తెలుసు, సంజయునికి తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మహారథులకు అదంతా తెలియదు. శ్రీకృష్ణుడు బోధ చేస్తున్నాడు అన్నటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అలాంటి సందర్భంలో వాళ్ళేమనుకుంటారు, మహారథులు అయినటువంటి వాళ్ళంతాను త్వాం నిన్ను గురించి భయాత్ రణాత్ ఉపరతం వంశ్యంతే, భయంతో రణభూమి నుంచి నువ్వు విరమించుకొని పరిగెత్తిపోయిన వాడిగా నిన్ను వంశ్యంతే భావించగలరు. వాళ్ళు అలా భావిస్తారు. అంతేగాని నీవేదో కృపతో వెళ్ళిపోతున్నావు, అయ్యో నేను ఎలా మన వాళ్ళతో యుద్ధం చేసేది, నేను ఎలా బాణం వేసేది మన వాళ్ళకు అని చెప్పేసి అర్జునుడు వెళ్ళిపోయాడయ్యా అని ఎవరు అనుకోరు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోయినావంటే 10 మంది 10 రకంగా చెప్పుకుంటారనమాట. యుద్ధభూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటారు. అర్జునుడు భయపడిపోయాడు అని చెప్పుకుంటారు. తర్వాత ఇంకేముంది, ఏషాంచత్వం బహుమత. బహుమత అంటే నువ్వు ఏషాం ఎవరికైతే, ఏషాం అంటే ఎవరికైతే, త్వం నీవు, బహుమత అంటే గౌరవనీయుడైనటువంటి వాడవు. బహుమత అంటే బహు విధములైనటువంటి గుణములు నీకు ఉన్నాయి అని మత వాళ్ళు భావిస్తారనమాట. బహుగుణములు నీలో ఉన్నాయి అని వాళ్ళు మత అంటే వాళ్ళు భావిస్తారనమాట. ఎవరైతే నిన్ను అలా భావిస్తారో, అంటే ఎందుకు అలా భావిస్తారు, అర్జునుడిని గొప్ప గుణములు ఉన్నవాడు అని ఎందుకు భావిస్తారంటే అర్జునుడికి ఉన్నటువంటి గుణములు అలాంటి గుణములు అన్నమాట. అర్జునుడు ఎప్పుడూనూ యుద్ధ భూమిలో వెనుదీసి వెళ్ళేటువంటి వాడు కాదు. అతను సవ్యసాచి, 2 చేతులతోనూ బాణం వేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, రాత్రి పగలు కూడా యుద్ధం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అతనికి. అలాంటి వ్యక్తి ఎంతో మంది నివాత కౌశల్లో ఒంటరిగా జయించాడు, ఖాండవ దహంలో ఇంద్రుని జయించాడు, తర్వాత ఇలాంటి గొప్ప గొప్ప వీరులంతా జయించినటువంటి వాడు అనమాట. ఇంద్రుని సహాయంగా ఉండి ఇంద్రుని యొక్క సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు, ఈ ఈశ్వరుడితో యుద్ధం చేసినటువంటి వాడు. అలాంటి త్వం బహుమత, అలాంటి గొప్ప గుణములు ఉన్నాయి నీతో చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరెవరు భావిస్తున్నారో, గౌరవనీయుడుగా నిన్ను భావిస్తున్నారో వాళ్ళందరికీ ఏమైపోతావు, తేషాం అన్నటువంటిది వర్డ్ ఇక్కడ లేదు, అయితే మనం తేషాం అనేది వేసుకోవాలన్నమాట. ఏషాం ఇది ఎవరికైతే త్వం నీవు బహుమత గౌరవనీయుడవో, భూత్వ అంటే అయి ఉన్నావో, అలాంటి వాళ్ళకి అంటే తేషాం వాళ్లకు యాస్యసి లాఘవం, వారికే నీవు లాఘవం అంటే లఘుభావన అయినటువంటి వాడు అంటే లఘుభావం అంటే చిన్న భావం, చులకనైనటువంటి భావము నీవు యాస్యసి పొందగలవు. నీవు అలాంటిది నీవు అయిపోతావు అనమాట. మళ్ళీ ఏమనుకుంటారు, అర్జునుడు అన్నటువంటి వాడు సరే ఖాండోదహనం చేశాడంటే ఏదో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి జతలో చేశాడు, అందువల్ల కృష్ణుడు చేశాడపోయి ఖాండోదహనం చేశాడు, అర్జునుడు చేయలేదని చెప్పుకుంటారు. తర్వాత ఇంకెవరినో జయించినాడు అర్జునుడు అంటే ఏదో అర్జునుడికి ఆ సందర్భంలో ఏదో అదృష్టం ఉంది, లేకుంటే ఏదో కృష్ణుడు సహాయం చేశాడు అందువల్ల చెప్పేశాడని అనుకుంటారు. అంతేగాని నేను గురించి ఇంకెవరైనా ఇంకేదో అనుకుంటారనమాట. ఏదో ఇప్పుడు యుద్ధం చేయలేదండి ఇతను, ఏదో ఎవరో చేస్తే ఇతను అలా వచ్చి బాణం వేశాడు అంతేను అని చెప్పేసి అనుకునేటువంటి సందర్భాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే నిన్ను గొప్పగా అని అనుకుంటున్నారో వాళ్ళందరూ నిన్నే వాళ్ళను లఘుభావంతో చూస్తారు. లాఘవం అంటే లఘుభావంతో యాస్యసి, నీవు అలాంటిది నీవు పొందగలుగుతావు. భయాద్రణాదు పరతం వంశ్యంతే త్వాం మహారథాః ఏషాంచత్వం బహుమత భూత్వా యాస్యసి లాఘవం. ఎవరైతే నిన్ను బహుమత గొప్ప గుణములున్నాయి అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళకే నీవు చులకనగా అయిపోతావు. చులకనైపోయేసి నువ్వేమైపోతావు అంటే నీకు అకీర్తి కూడా వస్తుంది. అకీర్తి రావడం ఒకటి,
తర్వాత నీవు ఇలాంటి వాడి అయిపోయేవాడు, నీ చులకనైపోవడము, మనుషుల మధ్యలో నువ్వు చులకనైపోవడము రెండూ జరుగుతుంది. దీనివల్ల నీ ప్రయోజనం ఏముంది చెప్పు? నీ స్వధర్మాన్ని నీవు చేయి, నీ స్వధర్మాన్ని చేస్తే ఇలాంటి తొందరలు ఉండవు కదా అని శ్రీకృష్ణుడు చెప్పుకుంటూ వచ్చేటువంటి సందర్భం అనమాట ఇది. ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివి అనుకుంటారో వారు నీవు యుద్ధభూమి నుండి భయంతో పారిపోయిన వాడు అనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. గౌరవం అనేటువంటిది వెళ్ళిపోతుంది, అకీర్తి అనేటువంటిది చుట్టుకుంటుంది. తర్వాత నీ అకీర్తిని గురించి ప్రజలంతాను ముందు ముందు తరాల వారంతా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పేటువంటి 2 శ్లోకాలు అన్నమాట. ఈ 2 శ్లోకాలు వచ్చే పాఠంలో మళ్ళీ 2 శ్లోకాలు ఇలాంటి శ్లోకాలే ఉన్నాయి. 3వ శ్లోకం కూడా అర్థం అనుకున్న టైం చాలా ఉంటుంది. ఇవి ఎందుకంటే ఈ శ్లోకాలు కంటెక్స్చువల్ బేస్డ్ శ్లోకాస్ అంటాం అనమాట. ఆ కంటెక్స్ట్ తగినటువంటి శ్లోకాలు. ఈ శ్లోకాల్లో నుంచి మనము గ్రహించవలసింది ఏమిటంటే కేవలం మనకు అలాంటిది ఏమైనా అప్లై అవుతుందేమో అని చూసుకోవడం అంతేగాని దీని నుంచి పెద్దగా ఆత్మభావన, ఆత్మతత్వాన్ని గురించి చెప్పేటువంటి శ్లోకాలు కాదనమాట. వేదాంతాన్ని గురించి చెప్పేటువంటి శ్లోకాలు కాదు ఇది. కేవలం అర్జునుడు దేహభావంతో ఉన్నటువంటి సందర్భంలో నేను అర్జునుడు, నాకు ఒక శరీరం ఉంది, నేను మరణిస్తాను, పుట్టుతాను అనేటువంటి సందర్భంలో ఆత్మభావన నుంచి దూరంగా ఉన్నటువంటి సందర్భంలో సరే నీవు ఎలాగూ ఉన్నావు, అలాంటి సందర్భంలో స్వధర్మం అన్నా చేయి. నీవు మరి స్వధర్మం చేయకుండా నీవు అలాగనే అహింసనే నాకు పరమోధర్మ అని చెప్పి నువ్వు అనుకునే సందర్భంలో ఉంటే కనుక నీకు ఈ అకీర్తి చుట్టుకుంటుంది అని చెప్పేసి అకీర్తించాభిభూతాని అని ఒక శ్లోకం చెప్పాడు. తర్వాత ఇంకోటి భయాద్రణాదు పరతం వంశంతే త్వాం మహారథులంతా నేను భయం నుంచి పరిగెత్తిపోతున్నావు అనుకుంటారు, కాబట్టి నీవు యుద్ధం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పేటువంటి శ్లోకాలు 2 శ్లోకాలు అనమాట. ఈ రోజుకు ఈ 2 శ్లోకాలే చాలు. వచ్చే పాఠంలో మళ్ళీ ఇంకా 2 శ్లోకాలు ఇలాంటి శ్లోకాలే ఉన్నాయి. 2 అయిపోయిన తర్వాత మళ్ళీ మనము నిష్కామ కర్మలకి ప్రవేశిస్తాం అనమాట. అక్కడి నుంచి సబ్జెక్ట్ మారిపోతుంది. సబ్జెక్ట్ మారిపోయి అక్కడి నుంచి నిష్కామ కర్మ ఏమిటి అలాంటి సందర్భం మనకు వస్తుంది అనమాట. ఇంకా 10 నిమిషాలు ఉంది అఫ్కోర్స్ ఈ రోజు. అయినా కూడా మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, పాతది కానీ కొత్తది కానీ ఈ రోజు కానీ ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం, లేకుంటే ఈ రోజు క్లోజ్ చేసుకుందాం. ఏమైనా ఉన్నాయండి? అకీర్తించాభిభూతాన్ని కథ పంపలేదు కదా సార్? పంపిస్తాను మేడం, ఈ రోజు పంపిస్తాను. నోట్స్ పంపలేదు పంపిస్తాను మేడం. 58 పంపలేదు అనుకుందాను. 58 ఒకటి పంపలేదు. పాత కూడా పంపించాలి కదా మీకు, పాత కూడా పంపించేస్తాను మేడం. ఏదో పంపించేస్తాను. కొత్తది ఈ రోజు కూడా పంపించేస్తాను మేడం. ఇంకా అంతే కదా మేడం. ఇంక ఈ రోజు ఏం డౌట్ ఏం లేదు. ఇది కర్మ సిద్ధాంతం గురించి కాదా సార్ ఇప్పుడు చెప్తున్నది మీరు? కాదు మేడం, ఇది స్వధర్మం గురించి చెప్పేటువంటి విషయం మేడం. ఈ 4 శ్లోకాలు, ఇది మన 32 నుంచి చెప్పేటువంటి శ్లోకాలు స్వధర్మోపనిషత్తు, స్వధర్మాన్ని గురించి. ఎవరెవరు ఏ సందర్భంలో వాళ్ళ ధర్మం చేసుకుంటూ పోవాలి, కాబట్టి నీ ధర్మం నువ్వు ఇప్పుడు చేయ కనీసము అని చెప్పేటువంటి సందర్భం అనమాట. కాబట్టి స్వధర్మోపనిషత్తు, స్వధర్మాన్ని గురించి ఇంకా ముందు శ్లోకాలు కూడా చెప్తాడు. అయితే ఇక్కడ 2వ చాప్టర్ లో మొత్తం భగవద్గీతలో ఉన్నటువంటి భావం అంతా చెప్పేశాడు. కాబట్టి ఆ స్వధర్మం ముందు ఎప్పుడో మళ్ళీ వస్తుంది, వచ్చేది సందర్భం దాన్ని ఇప్పుడే కొంచెం చెప్పేశాడు, 4 శ్లోకాల్లో చెప్పేశాడు. అలాగే మళ్ళీ 3వ చాప్టర్ లో కర్మయోగం చెప్తాడు, కానీ ఇప్పుడే కర్మయోగం మళ్ళీ ఇంకొక 36 నుంచి 37 నుంచి కర్మయోగం చెప్పేస్తాడు అనమాట. అలా అంటే కొద్ది టూకీగా ఇంట్రొడక్షన్ అంతా ఇచ్చేస్తాడు అనమాట 2వ చాప్టర్ లో. 2వ చాప్టర్ మొత్తం వచ్చింది అంటే భగవద్గీత అంతా వచ్చినట్టే మేడం. అదే అలా భగవద్గీతలో ఉన్నటువంటి సారం అంతా వచ్చినట్టే లెక్క. అయితే ఏమిటి అంటే భగవద్గీతని ముగిచేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు అర్జునుడు చివరిలో ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట. ప్రశ్న అడిగిన దాని నుంచి ఇంకొక చాప్టర్ చెప్పాల్సి వస్తుంది. అలా వెళ్ళిపోతుంది. 18 చాప్టర్లు అలా నడుస్తాయి. మళ్ళీ 15 చాప్టర్లు అలా నడుస్తాయి. అందువల్ల లేకపోతే 2వ చాప్టర్తో భగవద్గీత అయిపోయింది అనమాట. అయిపోయినటువంటి భగవద్గీతను మళ్ళీ 3వ చాప్టర్ 4వ చాప్టర్ అలా ప్రొలాంగ్ కావడానికి అర్జునుడు కొన్ని డౌట్లు అడిగిన దాని నుంచి 3వ చాప్టర్ 4వ చాప్టర్ మళ్ళీ ముందుకు సాగుతుంది. లేకుంటే 2వ చాప్టర్తో భగవద్గీత అయిపోతుంది అనమాట. అంతా చెప్పేస్తారు. అలా ఇది స్ట్రక్చర్ బాగా చేశారు మేడం. భగవద్గీత స్ట్రక్చర్, వేదవ్యాసులు చేసేటువంటి స్ట్రక్చర్ 2వ చాప్టర్ లో మొత్తం భగవద్గీత జిస్ట్ అంతా ఇచ్చేసారు. ఇచ్చేసేసి వదిలిపెట్టేశారు. తర్వాత మళ్ళీ 3వ చాప్టర్ 4వ చాప్టర్ ప్రొలాంగ్డ్ చాప్టర్. కొంతమంది అందుకే ఒపీనియన్ ఏం చెప్తారంటే 2వ చాప్టర్ వరకునే చెప్పాడు శ్రీకృష్ణుడు, 3, 4 అంతా మన కోసం రాసుకున్నటువంటి శ్లోకాలు, అంటే వేదవ్యాసులు రాసేటువంటి శ్లోకాలు. సాధారణమైనటువంటి జనులు దాన్ని అర్థం చేసుకోలేకపోతారు. కాబట్టి మరి వీళ్ళ కోసము ఈ క్వశ్చన్స్ అతనే వేసి కొన్ని ఆ క్వశ్చన్స్ అర్జునుడు వేసినాడు అని చెప్పి చేశాడు, లేకపోతే అర్జునుడికి అక్కడికి అర్థమైపోయింది అని చెప్పేసి కొంతమంది అంటారు. రకరకాలుగా అనుకునేటువంటి వాళ్ళు స్కాలర్స్ కదా, వాళ్ళు ఏదైనా రాస్తుంటారు అనమాట. అలా ఇది కూడా అలాగే అనుకుంటారు అనమాట. ఎందుకంటే యుద్ధ భూమిలో కూర్చొనేసి 18 చాప్టర్లు చెప్పుకోవడం అనేది కష్టం కదా.
అందువల్ల రెండవ చాప్టర్ మాత్రం, మొదటి చాప్టర్ లో చెప్పుకునేది ఏం లేదు, అర్జునుడు ఏదో కొద్దిగా చెప్పుకుంటాడు, 10 శ్లోకాలు చెప్పుకుంటాడు. రెండవ దాంట్లో 72 శ్లోకాలు ఉన్నాయి. 72 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చెప్పేస్తాడు. 82 శ్లోకాలు దగ్గర దగ్గర 1 hour లోపల అయిపోతుంది అనమాట అంతా. చెప్పుకుంటూ వెళ్తే అక్కడికి అయిపోయింది అని చెప్పేసి చాలా మంది అంటారు. కానీ సాగడానికి కారణం ఏమిటంటే మరి అందరూ అర్థం చేసుకోవాలి కదా, మనలాంటి వాళ్ళంతా అర్థం చేసుకునే దానికోసం దాన్ని అలా పెంచుకుంటూ వచ్చాడు, ప్రశ్నలు వేసుకుంటూ అని కూడా చెప్తారు కొంతమంది. మరి ఇదంతా అది మనకు తెలియదు కదా, ఉండదంతా చదవడమే మనం అంతే. భగవద్గీత 700 శ్లోకాలు నేర్చుకోవడమే అంతే చివరికి. అలా మేడం అది. సరే మేడం, అయితే ఈ రోజు క్లోజ్ చేద్దాం. సార్ అయితే రిసైటేషన్ లో సాంఖ్యయోగం అయిపోయిందా? లే అయిపోయింది మేడం, ఒకసారి అయిపోయింది. మీరు గీతా రిసైటేషన్ లో అయిపోయింది మేడం, అయిపోయింది. రెండో చాప్టర్ అయిపోయింది. అదే నేను ఈసారి మళ్ళీ కొత్తగా ఎవరైనా బ్యాచ్ స్టార్ట్ అయితే కన్నా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే వాళ్ళకి 6 చాప్టర్లు అయిపోయినాయి వాళ్ళకు, కాబట్టి వాళ్ళకి కంటిన్యూ చేసేసి కొత్త బ్యాచ్ 4-5 చేరితే కన్నా చేద్దాం అనేసి ఫస్ట్ నుంచి 1వ చాప్టర్ నుంచి, అంటే కంఠపాఠం మాత్రమే, అందులో కంఠపాఠం చేసుకుంటూ పోవడం అలా చేస్తామనేసి 1, 2, 3, 4, 5, 6 అట్లా చేసుకుంటూ. లేకుంటే ముఖ్యమైనటువంటి చాప్టర్లు ఎక్కడైనా మనం భోజనానికి వెళ్తాం అనుకోండి మేడం, భోజనానికి వెళ్ళినప్పుడు కొన్ని ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఇంటికి వెళ్ళినప్పుడు 15వ చాప్టర్ మొత్తం చెప్తారు మేడం వాళ్ళు. ఆ 15వ చాప్టర్ మొత్తం చెప్పడం అనమాట. తర్వాత భగవద్గీతలో సారభూతమైనటువంటిది 12వ చాప్టర్. కొంతమంది 20 శ్లోకాలే ఉన్నాయి అక్కడ, అంతే 20 శ్లోకాలు మాత్రం నేర్చుకుంటారు పిల్లలకు. భగవద్గీత నేర్పించేటువంటి సందర్భంలో 20వ చాప్టర్ చెప్తారు అనమాట. ఆ 12వ చాప్టర్ కానీ 15వ చాప్టర్ కానీ అట్లా ఇంపార్టెంట్. 15వ చాప్టర్ భోజనానికి ముందు చెప్పుకోవాలా అనేసి మనం పాతకాలంలో చెప్పుకునేటువంటి వాళ్ళంట. 15వ చాప్టర్ మొత్తం చెప్పి భోజనానికి కూర్చున్న తర్వాత అది అంతా చెప్పి భోజేసేటువంటి వాళ్ళంట. సో అది కొన్ని ఇళ్లలో ఇప్పుడు ఉంది మేడం, కొన్ని ఇళ్ళలో చెప్తారంట. కొన్ని ఇళ్ళు అంటే చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీస్, లేకుంటే ఏదన్నా పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడు అందరినీ కూర్చోబెట్టి 15 చెప్తారనమాట. ఇప్పుడు కూడా ఇక్కడ మనకు ఎస్ వ్యాస యూనివర్సిటీ ఉంది కదా బెంగళూరులో, ఆ ఎస్ వ్యాస యూనివర్సిటీలో పోతే కన్నా మీకు ఎస్ వ్యాస యూనివర్సిటీలో అది యోగా యూనివర్సిటీ, అందులో భోజనం పెట్టే ముందు మొత్తం 15 చాప్టర్ అంతా చెప్పేస్తారు అనమాట. చెప్పేసి మళ్ళీ భోజనం పెడతారు, భోజనం వడ్డించి అది అంతా చెప్తారు అనమాట. అందరూ నేర్చుకుంటారు అక్కడ. అట్లా ఉంది మేడం అక్కడ. నేను అక్కడ ఒక డిప్లొమాకి పోయినట్టు మేడం, అక్కడ డిప్లొమాకి పోయినప్పుడు 6 months కోర్స్ అది. అక్కడ యోగా టీచర్ మాస్టర్ క్లాస్ అని చెప్పేసి దాంట్లో అప్పుడు 6 నెలలు దాన్ని నేర్పించారు. రోజు చెప్పేటట్టు వాళ్ళు భోజనానికి ముందు. అప్పుడు చూసాను నేను వాళ్ళకు, హాస్టల్లో ఉంటుంది నేను ఇప్పుడు అక్కడ. అలా ఉంటుంది మేడం అది. కాబట్టి కొన్ని ట్రెడిషనల్ హౌసెస్ చెప్తారు కాబట్టి అలాంటి 12, 15, 2 ఇట్లా ముఖ్యమైనటువంటి చాప్టర్లు కూడా నేర్చుకోవచ్చు కొత్త బ్యాచ్ అయితే గాను. లేదంటే కానీ ఈ బ్యాచ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంటుంది, ఇది కంటిన్యూ అవుతుంటుంది అట్లా మేడం. సరే మేడం అయితే. సరే అయితే ఈ రోజు మనం క్లోజ్ చేద్దాం అయితేనా, చేసేస్తాం అయితేనా. శాంతమయ్య మేడం, సుజాత మేడం ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మన ఏం లేవా? పిల్లలకి నేర్పేటప్పుడు ఫస్ట్ 12 నేర్పాలా, 12th నేర్పాలా, లేదా 15 నేర్పాలా? 12 మేడం, సాధారణంగా 12 నేర్పుతారు మేడం. అదే దీంట్లో కూడా ఒక ట్రెడిషన్ మేడం, మహాభారతం ఎలా కథ చెప్పాలి ఒక ట్రెడిషన్ ఉంది, ఇది భగవద్గీత ఎలా చెప్పాలి ట్రెడిషన్ ఉంది. భగవద్గీత ట్రెడిషన్ ఏమిటంటే 12వ చాప్టర్ మొదటి చెప్పాలన్నమాట, మొదటి నేర్చుకోవాలి. 12వ చాప్టర్ నేర్చుకున్న తర్వాత అది భక్తి యోగం. అంటే డైరెక్ట్ గా భక్తి యోగానికి కర్మయోగానికి డిఫరెన్స్ చెప్తారు మేడం. ఏం చెప్తారంటే కర్మయోగం అన్నటువంటిది పిల్లి దీన్ని పట్టుకున్నట్టంట, ఏదంటే పిల్లి బిడ్డను పట్టుకున్నట్టు, కోతి బిడ్డను పట్టుకున్నట్టు 2 చెప్తారనమాట. కోతి బిడ్డను ఎలా పట్టుకుంటుందంటే కోతి దాని పాటుగా అది వెళ్ళిపోతుంటుందంట, ఇదే పోయి దాన్ని కరుచుకుంటూ ఉంటుందంట. అది భక్తి యోగం అంటాము, అది మనం వెళ్ళిపోతాం అనమాట. కర్మయోగం అది కర్మయోగం అంటామంట. కర్మయోగం అంటే మనం పని చేయాలన్నమాట, మనం క్రియ చేసి పోయి చిన్న పిల్ల ఎలా వెళ్ళి ఆ కోతిని కరుచుకుంటుందో అలా మనం భగవంతుని వెళ్ళి కరుచుకుంటూ ఉండాలంట మనం, అది కర్మయోగంలో. అదే భక్తి యోగంలో అలా కాదంట, మనం కేవలం అతని మీద పూర్తి అతని సరెండర్ అయిపోయి మనం అతనికి ఉండిపోతే పిల్లి ఎలాగైతే తన బిడ్డను మోసుకొని పోతుంటుందో అట్లా భగవంతుని మనతో మోసుకొని వెళ్ళిపోతుంటాడంట, అది భక్తి యోగం. ఫస్ట్ మొదటి భక్తి యోగం చెప్తారు మేడం. సాధారణంగా భక్తి యోగం 20 శ్లోకాలు నేర్చుకునేసేసి 12వ చాప్టర్ తర్వాత వేరే చాప్టర్కి వెళ్తారనమాట. సో 12 చాలా ఇంపార్టెంట్ అధ్యాయము. 15 ఈ భోజనం చేసేటప్పుడు రోజు చెప్పుకోవాలి అని ఒక ట్రెడిషన్, అందువల్ల అది నేర్చుకుంటారు ఫస్ట్. ఆ 2 అయిన తర్వాత సాంఖ్యయోగం నేర్చుకుంటారు, 2వ చాప్టర్ నేర్చుకుంటారు. తర్వాత ఇంకేదైనా నేర్చుకుంటారు. ఫస్ట్ 12 నేర్చుకోమంటారా, 15 నేర్చుకోమంటారా? 12 నేర్చుకోండి మేడం, 12 నేర్చుకోవాలి. ఏదైనా బ్యాచ్ చేస్తే కన్నా నేనే చెప్పిస్తారు మేడం, కావాల్సింటే 12వ చాప్టర్ మొత్తము
చెప్పేస్తే 20 శ్లోకాలే ఉండేది. ఒక 10 రోజుల లోపల అయిపోతుంది అది. వరుస కూర్చుంటే 10 రోజుల లోపల రోజుకు 2 నేర్చుకుంటే కూడాను తర్వాత మనము గట్టిగా 1 నెల రోజులు చెప్పుకుంటే వచ్చేస్తాయి. ఈజీగా ఉంది అది. శ్లోకాలు కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఈజీగా ఉంటుంది, చెప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంత 1 నెల లోపల ఒక చాప్టర్ నేర్చేసుకోవచ్చు దాన్ని. చిన్న చాప్టర్, చాలా చిన్న చాప్టర్ వచ్చేస్తుంది అనమాట. 12వ చాప్టర్. 12 మొదలు పెట్టి భక్తి యోగం నేర్చుకునేటటువంటి ఫస్ట్ అలా మేడం. సరే అయితే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.